ఇది చూద్దాం ఒకసారి. వెలుగులోకి మరో ప్రీలాంచ్ మోసం. సుమారు 100 కోట్లు కొల్లగొట్టిన ఎస్ఏఎస్ ఇన్ఫ్రా సంస్థ. రంగురంగుల బ్రోచర్లతో ప్రజలను బురిడి కొట్టిస్తున్న వైనం. కుకట్పల్లి, కొల్లూరులో హైరేస్ట్ టవర్స్ పేరిట మోసం. పట్టించుకోని రెవెన్యూ సంబంధిత అధికారులు. నగరంలో రోజురోజుకు పెరిగిపోతున్న ప్రీలాంచ్ మోసాలు. ఎస్ఏఎస్ ఇన్ఫ్రా క్రియేటింగ్ ల్యాండ్ మార్క్స్ అంటే ఇది. హైదరాబాద్లో రోజురోజుకు ప్రీలాంచ్ మోసాలు పెరిగిపోతున్నాయి. మిడిల్ క్లాస్ వాళ్ళ సొంతింటి కలలు ఆవిరైపోతున్నాయి. ఇలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ వీటిని ఆసరా చేసుకొని కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రీలాంచ్ల పేరుతో సామాన్యుని నిండా ముంచుతున్నారు. అరచేతిలో వైకుంఠం చూపిస్తూ తమ పెద్ద పెద్ద కంపెనీలు అంటూ ప్రముఖులతో రంగురంగుల బ్రౌచర్లతో ప్రచారం చేసి అందిన కాడికి డబ్బులు గుంచేస్తున్నారు. ఈ ప్రీలాంచ్ ఆఫర్లతో నిర్మాణ రంగంలో కొంతమంది మోసగాళ్ల పుణ్యమా అని ఇప్పుడు ఆ నమ్మకం పోయేలా కనిపిస్తుంది. తాజాగా ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో ఎస్ఏఎస్ ఇన్ఫ్రా సంస్థ ప్రజల నుంచి సుమారు 100 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తుంది. 100 కోట్లు అంట. హైదరాబాద్ నగరంలోని కొండాపూర్లో ఎస్ఏఎస్ ఇన్ఫ్రా సంస్థ ప్రీలాంచ్ పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్నారు. కుకట్పల్లిలో 20 ఎకరాల్లో హైరేస్ట్ టవర్స్, కొల్లూరులో 10 ఎకరాల్లో హైరేస్ట్ టవర్స్ నిర్మాణం చేస్తున్నామని మాయమాటలు చెప్తూ ప్లాట్స్ అమ్ముతున్నారు. అతి తక్కువ ధరకు ప్లాట్స్ అంటూ అమాయక ప్రజల నుండి సుమారుగా 100 కోట్ల వరకు వసూలు చేశారు. ఎస్ఏఎస్ ఇన్ఫ్రాకు ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంక్ ఎంత, ఆ సంస్థ ఇప్పటివరకు ఎన్ని ప్రాజెక్టులు చేపట్టింది, అందులో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజలకు అందించింది, ఇవన్నీ పూర్తి వివరాలు ఆదాబ్ హైదరాబాద్ మీ ముందుకు తేబోతుంది. ఇలాంటివి మేము తెస్తూనే ఉంటాం కంటిన్యూస్గా. ఎందుకంటే ప్రజల్ని మోసం చేస్తూ ఇలాంటి ప్రీలాంచ్ పేరుతో మోసం చేస్తున్న కంపెనీల గురించి మేము వరుసగా బయట పెడుతూనే ఉన్నాం ఈ మధ్యకాలంలో. అందులో ఇదొకటి బయటపడింది, ఎస్ఏఎస్ ఇన్ఫ్రా అనేది. వీళ్ళు 100 కోట్లు వసూలు చేశారంట. అసలు వీళ్ళు గతంలో వీళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్ బ్యాంక్ ఎంత, గతంలో ఎన్ని ప్రాపర్టీస్ కంప్లీట్ చేసి ప్రజలకు ఇచ్చారు, వీళ్ళ విశ్వసనీయత ఎంత, 100 కోట్లు వసూలు చేశారు, అసలు వీళ్ళకి పర్మిషన్ ఉందా, ఇలాంటి అంశాలన్నీ కూడా అతి త్వరలో మీ ముందుకు తీసుకురాబోతున్నాం ఆదాబ్ హైదరాబాద్ ద్వారా.